అక్రమ గంజాయిని తరలిస్తున్న అంతర్రాష్ట్ర ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు నల్గొండ జిల్లా పోలీసులు. వీరి వద్ద నుండి 104 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సుమారు దీని విలువ 52 లక్షల రూపాయలు ఉంటుందని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మీడియాకు వివరించినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు ఒక లారీని అదేవిధంగా 2 సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు కూడా ఆ జిల్లా ఎస్పీ తెలిపారు. మొత్తం కూడా నల్గొండ జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలన భాగంగా ప్రతిరోజు ఆ నాకాబందీలు చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఒక లారీలో కూడా అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను పక్కా సమాచారంతో పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్టు కూడా నల్గొండ జిల్లా ఎస్పీ వివరించినప్పుడు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియాతో ఎస్పీ మాట్లాడుతున్నారు. ఒకసారి అదే క్రమంలో మనము ఈ నాకాబందీలు స్పెషల్ డ్రైవ్స్ అన్ని కూడా కండక్ట్ చేయడం జరుగుతున్నది. ఆ క్రమంలో ఇవాళ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద కేతపల్లి ఎస్ఐ గారు, డిఎస్పీ గారు అందరూ కూడా ఇన్ఫర్మేషన్ మీద వర్కౌట్ చేసుకొని ఇవాళ పొద్దున వెహికల్ చెకింగ్ చేసే సమయంలో సస్పిషియస్గా ఒక లారీ మనము పట్టుకోవడం జరిగింది. ఆ లారీలో కూడా డ్రైవర్, క్లీనర్ వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ లారీ చూస్తే ఎంటీ లోడ్ ఉన్నది, కానీ దాని మీద ఒక ట్రాంపోలిన్ షీట్ వేసి దాని కింద ఈ గాంజా అంతా కూడా వాళ్ళు కవర్ చేయడం జరిగింది. మనం ఇందులో ఒక 104 కేజీస్ 104.5 కేజీస్ గాంజా మనం పట్టుకోవడం జరిగింది. దానికి మొత్తం విలువ చూస్తే 52.5 lakhs ఉంటుంది. ఇందులో ప్రధాన నిందితుడు A3 మనకి విక్రమ్ సింగ్, ఇతను బాంబే నివాసం చెందినవాడు. ఇంకొకరు A4 ఇతను కూడా ఫరూక్, ఇతను కూడా బాంబేకి చెందినవాడు. వీళ్ళు మనకి ఒడిస్సా స్టేట్ గుంజన్ డిస్ట్రిక్ట్ లో భీష్మగిరి ఏరియాలో అక్కడ ఒక పర్సన్ దగ్గర వెళ్ళేసి అక్కడ పర్చేస్ చేసుకొని వీళ్ళిద్దరూ ఇక్కడ ఒడిస్సా నుంచి బాంబేకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. మన స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద ఇప్పుడు మీ ఇద్దరిని పట్టుకున్నాము. అయితే ఇందులో ఈ లారీ డ్రైవర్ కూడా మన A3 అంటే మెయిన్ ఎవరు ప్లాన్ వేసినారో అక్కడ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ ఇవన్నీ ప్లాన్ వేస్తారో వాళ్ళకి చుట్టమవుతారు. సో వీళ్ళు ఎట్లా బయట ఎవరిని నమ్మకుండా వాళ్ళ చుట్టాల్లోనే A1 పరమ్వీర్ సింగ్, A2 పర్వేష్ ఆలం, విక్రమ్ సింగ్, ఫరూక్ అండ్ బాబు కేదర్ ప్రధాన్, ఇతను కూడా గుంజం నుంచి ఈ 5 కలిసి ఇక్కడ నుంచి మన ఒడిస్సా నుంచి గాంజా టువర్డ్స్ బాంబే తీసుకొని వెళ్ళే క్రమంలో మనం ఇవాళ వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారంగా మనం సీజ్ చేసినాము. ఆల్రెడీ A1, A2 మన కస్టడీలో ఉన్నారు. A3, A4 కూడా మనం స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా మన త్వరలో పట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లాలో కూడా ఎక్కడైనా గాంజా కన్జంప్షన్ అవుతున్నది, లేకపోతే గాంజా తాగి ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారు, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నది, ఏమైనా అమ్ముతున్నారు అంటే కూడా తప్పకుండా పోలీస్ వాళ్ళకి సమాచారం ఇవ్వండి. 100 డయల్ చేయండి. లేకపోతే మా స్పెషల్ నంబర్ ఉంది 8712670266. దీనికైనా కాల్ చేయండి. తప్పకుండా మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద మేము వర్క్ చేస్తాము. అదేవిధంగా మీరు ఇచ్చిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా గోప్యంగా మనం పెట్టడం జరుగుతుంది. నల్గొండ జిల్లాలో మిషన్ పరివర్తన కింద ఇప్పుడు దాకా మనం ఒక 800 మందిని కూడా మనం గత 2 సంవత్సరాల నుంచి వాళ్ళకి మనం కౌన్సిలింగ్ చేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా కొంతమంది రౌడీ షీటర్లని మనం టెస్ట్ చేయడం జరిగింది. ఆ రౌడీ షీటర్లు కూడా ఇప్పుడు కరెంట్లీ ఆల్సో వాళ్ళు రీహాబిలిటేషన్ సెంటర్లో ఉన్నారు. సో జనాలందరికీ మా పోలీస్ తరఫు నుంచి విజ్ఞప్తి, ఎవరైనా అడిక్షన్ స్టేజ్లో ఉన్నారు, రీహాబిలిటేషన్ కావాలి అంటే కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. అదేవిధంగా ఎవరైనా అమ్ముతున్నారు, ఇట్లాంటివి బాగా నడుస్తుంది ఏరియాలంటే కూడా ఈ నంబర్ కన్నా లేకపోతే 100 నంబర్ కన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా దాని మీద మేము పోలీస్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇదంతా కూడా మన డిఎస్పీ నల్గొండ గారు, మన ఎస్ఐ కేతపల్లి గారు, మన సిఐ నక్కర్ గారు కూడా మంచిగా ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ పెట్టుకొని వర్కౌట్ చేశారు. సో కంగ్రాచులేషన్.